హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. నేతి పెసరట్టు ఉప్మాతో మేము ముందుకు వచ్చేసానండి. పెసలు నానబోసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత. ఒక చిన్న గ్లాసు నానబోసాను నేను. పెసలు, అల్లము, పచ్చిమిరపకాయలు. పెసలు కడిగేసేసి గ్రైండర్లో వేసుకోవాలి. అల్లం పచ్చిమిరపకాయలు వేసి అది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఉల్లిపాయలు, తిరగమాత వేసేసుకుని నూనె బాండి పెట్టుకుని నూనె వేసేసుకుని తిరగమాత, మెంతులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అన్నీ వేసేసి ఇంగు వేసేసి తిరగమాత వేసుకుని అందులో ఉల్లిపాయలు సన్నగా తరిగి, టమాటాలు సన్నగా తరిగి వేసేసుకోవాలి. పసుపు వేసేసుకోండి. ఉప్పు తగినంత వేసుకోండి. బాగా కలిపేసి అది బాగా మగ్గాక నీళ్లు పోయాలి. 1కి 3 నీళ్ళు. బాగా మగ్గాక 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసులు నీళ్ళు పోసేసి అది మరిగాక ఆ గ్లాసు రవ్వ అందులో పోసేయాలి. అట్లా పోసేయచ్చండి. పోసి కలిపేసేయచ్చు. ఉండేం కట్టదు. బాగా మరిగే నీళ్ళల్లో వేసి కలిపేసేయచ్చు. అది అలా పోస్తూ ఇంకో చేత్తో కలిపేసుకోవడమే, అంతే. నేతి ఉప్మా అండి, ఎంత బాగుంటుందో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు వీడియో చూడండి, మీరు చేసుకోండి. ఇది మార్నింగ్ రెసిపీ అండి. అంటే ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. పూర్వం కూడా ఉండేదండి ఈ రెసిపీ. మా అమ్మగారు వాళ్ళు చేసేవాళ్ళు. ఎలాగా పెసరట్టు విడిగా, ఉప్మా విడిగా వేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడేమో దోశ వేసేసి దాంట్లోనే ఉప్మా పెట్టేస్తున్నారు. పెసరట్టు వేసి అందులోనే ఉప్మా. అలాగా అది పూర్వం రెసిపీనే. ఇది ఓల్డ్ రెసిపీ. అది ఎంత బాగుంటుందో చూడండి. అసలు పెసరట్టు ఉప్మా తినని వాళ్ళు ఎవరు ఉండరండి.